కొడవలూరు మండలంలోని బొడ్డువారిపాలెం నుండి తలమంచి రోడ్డు వరకు 6,75,00,000తో తారు రోడ్డుకు చాయప్ప నగర్ వద్ద శంకుస్థాపన అనంతరం నార్త్ రాజుపాలెంలో 1,30,00,000 రూపాయలతో నిర్మించిన డ్రైనేజ్, సీసీ రోడ్స్, వాటర్ ప్లాంట్, కాంపౌండ్ వాల్ ను శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజుపాలెం గ్రామానికి తిరుపతి ఎంపీ, కర్నూలు ఎంపీ బీదా మస్తాన్రావు నిధులతో ఇనాగ్రేషన్ చేసుకున్న ప్రధానమంత్రి రోజ్గారీ యోజన పథకం కింద 6,75,00,000 కొడవలూరు మండలంలో బొడ్డువారిపాలెం నేషనల్ హైవే నుండి తలమంచి వరకు తారు రోడ్డు శాంక్షన్ చేయించామని, శంకుస్థాపన చేశామని, అన్ని మనం అధికారంలోకి రాగానే దాదాపు 2,75,000 కోట్ల సంక్షేమ పథకాలు అందజేశామని, ఇన్ని గొప్ప సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశీర్వాదం ఉందని, అన్నిటికీ మించి భగవంతుని ఆశీర్వాదం ఉంది అని ఎవరిన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకం చేయబోతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, ఎంపీపీ గాలి జ్యోతి, సర్పంచ్ బొచ్చు సుప్రియ, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజుపాలెం గ్రామానికి తిరుపతి ఎంపీ గారు, కర్నూలు ఎంపీ గారు, బీదా మస్తాన్రావు గారు కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ముఖ్యంగా PMJSY ప్రధానమంత్రి రోజ్గారీ యోజన పథకం కింద 6,75,00,000 కొడవలూరు మండలంలో తార్ రోడ్డు శాంక్షన్ చేయించాం. విలేజ్ లిమిట్స్లో సీసీ రోడ్డు వేస్తారు. ఈరోజు శంకుస్థాపన చేశాం. రేపటి నుంచే పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. NH-16 నుండి బొడ్డువారిపాలెం, గువ్వగుంట మీదుగా తలమంచి వరకు ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. సంక్షేమ పథకాలు మనం అధికారంలోకి రాగానే దాదాపు 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. ప్రజలందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఈరోజు పడుగుపాడు రుక్మిణి కళ్యాణ మండపంలో కార్యక్రమం ఏర్పాటు చేశాం. 5 మండలాల నుంచి, బుచ్చి నగర పంచాయతీ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. పార్టీని వదిలి వెళ్ళిపోయినా, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయినా ఇక్కడ ఎవ్వరు కూడా భయపడేవాళ్ళు లేరు. ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొట్టమొదటి నుండి కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములై ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన వారసుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని ముందుంచి సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని ఆయన వల్ల లబ్ధి పొంది ఈరోజు కొంతమంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి కారణం నెల్లూరు నగరం సీటు ముస్లిం మైనారిటీలకు ఇచ్చారని చెప్పి ఒక పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఆలోచించాలి. పేదవాళ్ళు, SCs కానీ, STs కానీ, BCs కానీ, ముస్లిం మైనారిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్దపీట వేసి అన్ని పదవుల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా నుంచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఒక కోటీశ్వరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి
చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి 6 సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి ఆయన శ్రీమతికి తిరుమలలో సభ్యత్వం ఇచ్చి ఢిల్లీలో ఇంకొక పోస్ట్ ఇచ్చి ఆ స్థాయికి తీసుకువెళితే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అంత ఉపయోగం పొంది పార్టీని వదిలి వెళ్ళిపోయినారు. ఎలక్షన్స్ ముందు నేను చలపతి గారు రాజుపాలెంలో చెప్పాం, అధికారంలోకి వస్తాము, తప్పకుండా రాజుపాలెం రూపురేఖలు మార్చి అభివృద్ధి చేస్తామని చెప్పాం. అదే ప్రకారం చలపతి గారు మాట మీద నిలబడి నన్ను కూడా నిద్రపోనివాడు. అన్న ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ ఇప్పించు, ఈ ఫండ్స్ ఇప్పించు, మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాజుపాలెం రూపురేఖలు మార్చేశాడు. చాలా బాగుంది రాజుపాలెం. సెంట్రల్ లైటింగ్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఇంకేదో ఇంకా కొద్దిగా ఉన్నాయన్న సిసి రోడ్స్ అని చెప్పారు. చాలా బాగా చేస్తున్నాడు. చలపతి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు. ఎవ్వరూ ఏమి చేయలేరు, ప్రజల ఆశీర్వాదం ఉంది. 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలవబోతా ఉన్నాం. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ వెళ్ళిపోయిన కోటేశ్వర్లు కానీ, పొత్తులతో ఎలక్షన్స్ లో దిగే పెద్దలు కానీ ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో మరలా 2వసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. చలపతి గారు నుంచి భగవంతుని ఆశీర్వాదం ఉంది, పేద ప్రజల ఆశీర్వాదం ఉంది. ఈరోజు పేద ప్రజల్లో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చి పెద్ద ఎత్తున పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ముందుంది.